గుండెపోటుతో మరణించిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న దామోదర్ మరణించడంతో అదే సమయంలో ఆయన కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దామోదర్ కుటుంబానికి కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కేటీఆర్ తరపున ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దామోదర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందించారు. దామోదర్ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని కృష్ణారావు హామీ ఇచ్చారు. హఠాత్తుగా చనిపోవడం అయింది. చాలా బాధాకర విషయం. అది కూడా నా కాన్షియన్స్ సంబంధించినటువంటి బాలనాడు డివిజన్లో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాని కొరకు ఎన్నో పోరాటాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నీ కూడా ప్రతి ఛానల్లో ఇప్పించేదానికి కృషి చేసినటువంటి గొప్ప విలేకరి దామోదరు. నిజంగా ఆయన చనిపోవడం అనేది బాధాకర విషయం. అది టీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీ రామారావు తెలిసి మా ఎమ్మెల్యేలందరినీ కూడా దీన్ని స్పందించమని చెప్పడం, మా స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు కానీ వెళ్ళండి, వాళ్ళ అండగా నిలబడండి, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇలా విలేకరులకు ఉన్నటువంటి ఆదాయం ఎంత అనేది కూడా మా లీడర్కి కూడా తెలుసు. ఇలా మేనేజ్మెంట్ ఇచ్చే గీతాలు ఎంతో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఏ రాత్రి ఏ పగలనకుండా రాత్రి 12 గంటలకే సంఘటన జరిగినా ఉరికి వెళ్ళి కనీసం ఆ సంఘటనను చూపెట్టే ప్రయత్నం, ప్రజలకు చూపెట్టే ప్రయత్నం ఇలా విలేకరులు చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజున పోవడం అనేది నిజంగా చెప్తా ఉంటే చాలా మంది విలేకరులు చెప్తా ఉంటే దామోదర్ గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ఆదిలాబాద్లో ఉంటే కూడా వెళ్ళిపోయి షూట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా కట్టుకట్టుగా చెప్పి న్యాయం చేసేటటువంటి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆ ఉన్నటువంటి ఇలా ఫ్యామిలీ కూడా అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. మా కేటీ రామారావు గారు ఒకటే ఆలోచన, నిజంగా అంత సంఘటన జరిగినప్పుడు చాలా చలించి ఆ రోజున నిజంగా చాలా బాధపడి ఎట్టి పదులు ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఆ కుటుంబానికి సాయం చేయడం జరుగుతూ ఉంది. సాయం చేశాడు. దానికి ఈ రోజున ఒక 5 లక్షల రూపీస్ మా కేటీ రామారావు గారి సొంత నిధులతోని ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. నేను మా కార్పొరేటర్ గారు వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు కాదు ఎప్పటికి అండగా ఉంటాం. 2 మగపిల్లలు ఉన్నారు, జాబ్ల విషయంలో కూడా బాధపడుతున్నారు. ఆ జాబ్ల విషయంలో కూడా ఖచ్చితంగా కేటీ రామారావుతో మాట్లాడి ఆ జాబ్ విషయంలో అమెరికాలో కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళ కోరుకున్న దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా సాయం చేయాలన్నటువంటిది కూడా సాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పి కూడా నేను భగవంతుని వేడుకుంటాను.